పొద్దున్నే లేసొచ్చి ఇట్లా కూర్చోవాలంటే చాలా హ్యాపీగా ఉంటుంది. మనకేనా అంతే కదా! హమ్మయ్య! ఈరోజు సెలవు ఉంది పిల్లలకి, లేట్‌గా పని చేసుకుందాంలే అనుకోవచ్చు. మా పాప ఏమో బుగ్గు తిరిగేస్తుంది. బయటకొచ్చి చూస్తే ఏమో ఫాగ్ విపరీతంగా ఉంది. నైట్ వర్షం వచ్చినట్టుంది. చాలా ఫాగ్ ఉంది. మా పిల్లలకిద్దరికీ బ్రష్ చేసుకోమంటున్నా. నిత్య, విక్కీ వెళ్ళి బ్రష్ చేసుకోండి. లేదంట వాళ్ళేదో ఆర్ట్ డ్రాయింగ్ చేస్తున్నారు. ఇప్పుడే కదిలేట్టుగా లేరు. చేసుకొని వస్తుంది. బ్రేక్‌ఫాస్ట్ తినిపిస్తున్నానండి. బయటికి వెళ్ళాలి. పిల్లలకి ఇక్కడికి వెళ్ళడం అంటే చాలా ఇష్టం. ప్రతి ఒక్క పిల్లలు, ఇండియాలో పిల్లలు కానీ, అమెరికాలో కానీ పిల్లలు ఎంత ఇష్టపడతారంటే నీళ్ళని చూస్తే ఎవరైతే ఇష్టపడిన ఆడుకునేదానికి పిల్లలు. తీసుకెళ్తున్నాను. పొంగల్ అని తినిపిస్తున్నా. ఒకరికి చట్నీ కావాలంటే ఒకరికి చట్నీ లేక కూడా తినిపియాలంట. మా పాప ఏందో ఆర్ట్ వేస్తూనే ఉంది ఈరోజు మార్నింగ్ లేచినప్పటి నుంచి. నాకు ఏం వేస్తుందో కూడా చూపించడం లేదు. స్విమ్మింగ్ అని కిందికి వచ్చేసాము, వెళ్తున్నాము. ఇదే అనమాట గోల్డ్ ఫిష్ స్విమ్మింగ్ స్కూల్ అండి. ఇక్కడ ఒక 1/2 అవర్ ఉంటుంది టైం మనకి. మెయిన్ ఎంట్రన్స్ ఎంటర్ అవుతూనే వాళ్ళకి మనము మన నేము టైమింగు చెప్పాలి. చెప్తే వాళ్ళ కోచ్ ఎవరైనా చెప్తారు. తర్వాత పిల్లలు వెళ్ళి ఆ కోచ్కు 2 స్టూడెంట్స్ కానీ 3 స్టూడెంట్స్ కానీ ఉంటారు. దాన్ని బట్టి వాళ్ళకి చెప్తారండి. ఇక్కడే మనము డ్రెస్ చేంజింగ్ చేసుకునే రూమ్స్ అనమాట. పేరెంట్స్ అంతా ఇక్కడ కూర్చొని ఇట్లా వాళ్ళు అయిపోయేంత వరకు ఉంటారు ఇక్కడ. లేదు పక్కన చిన్న స్టోర్స్ ఉంటే వెళ్తారు. పక్కనే స్టోర్ ఉంటే ఆల్రెడీ స్టోర్కి వచ్చాను. అక్కడ వాళ్ళ నాన్నని కూర్చోబెట్టేసి నేను స్టోర్కి వచ్చి కొంచెం షాపింగ్ చేసుకొని వెళ్దాం అనుకున్నానండి. ఆల్రెడీ స్టోర్స్ అనేది అమెరికాలో అంత లెక్కలు ఉన్నాయి. ఆల్రెడీ ట్రేడ్ జో అనేది 2 స్టోర్స్ వచ్చి ఒక అతని అనమాట. ఇక్కడ ఎక్కువ ఐటమ్స్ ఉండవండి. ఏ రోజు కదా కొంచెం ఫ్రెష్ స్టాక్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇవి తక్కువ మనకి మినిమం డైలీకి ఏం కావాలో ఫ్రూట్సు, ఇంకా మిల్క్, ఎగ్స్, చీజ్ అంట వీళ్ళకి ఎక్కువ చీజు, చికెను, వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ ఇలాంటివి మొత్తం ఇక్కడ ఉంటాయి. బ్రెడ్ ఐటమ్స్కు చాలా రకాల ఐటమ్స్ ఉంటాయండి. పిల్లలకు కొంచెం స్నాక్స్ ఐటమ్లు ఇష్టపడేటివి కప్ కేక్స్ అంట ఇలాంటివి ఉంటాయి. స్నాక్స్ ఐటమ్ చాలానే ఉంటాయి స్టోర్స్లో. మిల్క్ అయితే 2 టైప్స్ ఆఫ్ మిల్క్ ఉంటాయండి. 0%, 1%, 2%, ఫుల్ ఫ్యాట్ ఉండే మిల్క్స్ ఉంటాయి. ప్లస్ ఆర్గానిక్ మిల్క్ ఉంటాయి. ఎగ్స్ కూడా ఆర్గానిక్ ఉంటాయి, నార్మల్ ఎగ్స్ ఉంటాయి. ఎక్కువ మంది పిల్లలు ఉండేవాళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేస్తారండి ఆర్గానిక్ మిల్క్ ఇచ్చేందుకు, ఆర్గానిక్ ఎగ్స్ పెట్టేందుకు. ఇంటికి సంబంధించిన క్లీనింగ్ సొల్యూషన్స్ కానీ, బట్టల సోపు, లిక్విడ్ సోప్స్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. డస్ట్ క్లీన్ చేసుకునేటివి ప్లస్ పెట్ ఫుడ్ కూడా ఈ స్టోర్స్లో. అంటే వాల్మార్ట్, టార్గెట్ ఇలాంటి పెద్ద స్టోర్స్లో ఎక్కువ ఐటమ్స్ ఉంటాయి. అంత ఉండదండి, పెట్టుకు ఉంటాయి కానీ తక్కువ మోతాదులో ఉంటుంది స్టోర్లో. నాప్కిన్స్, పేపర్ ప్లేట్స్, టిష్యూస్ ఇవన్నీ మనకు సోపులు కూడా ఇందులో ఉంటాయి. ప్యాకెట్స్ ఆల్ పర్పస్ ఫ్లోర్ అండి, మైదా పిండి. ఆయిల్ బాటిల్స్కు చిన్న సైజ్ ఆయిల్ బాటిల్స్, బ్రౌన్ షుగరు, పౌడర్ షుగరు, నట్స్ కూడా చిన్న ప్యాకెట్స్ నట్స్ ఉంటాయండి. పెద్ద సైజ్ అంటే ఏదో ఉండవు ఇందులో.
వచ్చానంటే వాటర్ క్యాన్స్ తీసుకుందామనండి. వాటరు, బనానాసు, స్ట్రాబెర్రీ సీజన్ కదా, స్ట్రాబెర్రీ సీజన్లో తీసుకొని మళ్ళీ స్విమ్మింగ్ స్కూల్ కాడికి వచ్చాను. టైం అయిపోయే టయానికి ఇంకా పిల్లలు అయిపోతూ ఉంది, ఆల్మోస్ట్ అయిపోయి బయటకు వస్తున్నారు. వచ్చాక డ్రెస్ చేంజింగ్కి వెళ్ళారు. కొనింది డ్రెస్ చేంజింగ్ రూమ్ కోసం అండి. తర్వాత ఇక్కడ హెయిర్కు డ్రై చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఆ బట్టలు అందులోకి వేసేసి ఇట్లా డ్రై చేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు మనం ఇంటికి. పిల్లలు వేసి తీసేస్తున్నారు చూడండి ఈ విధంగా. ఇప్పుడు మా పిల్లలు అంతా వెట్టుగా ఉంటుంది కదా, ఇంటికి నానిపోయే వాటిని డ్రై చేసుకుంటున్నారు. పిల్లలకి జలుబు చేయకోకుండా హెయిర్ డ్రైయర్స్ కూడా ఇక్కడే పెట్టేశారు వీళ్ళు. మీకు ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు ఏసే వోల్క్స్.